ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి చిన్నదే అండి, కాకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నమాట. సో ఏంటి అని అంటే ఆల్రెడీ ప్రోమో రివ్యూవర్స్ చెప్పింది అంతా వింటూ ఉంటారు. బట్ ఏంటి అని అంటే మనం చెప్పుకుందాం. వెనకాల మెరుపులు వస్తున్నాయి, వర్షం పడుతుంది. సో ఇక్కడ అంటే మనకి డే 23 అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటినని అంటే సోనియా అండ్ పృథ్వీ అండి మణికంఠను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఎలా రమ్మంటావు, లేదు అని అంటే నీ డాటర్ని ఎలా రమ్మని పిలుస్తావు అని చెప్పేసి యాక్టింగ్ చేయమని అంటారనమాట. ఇక్కడ సోనియాకి ఏం పని లేదండి, ముందే మణికంఠ ఎమోషనల్. సో తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ తను ఏంటని అంటే గర్ల్ ఫ్రెండ్ కాకుండా పాపది సెలెక్ట్ చేసుకుంటాడు. తను చాలా ఎమోషనల్ అయిపోతాడు అండి, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. తను ఎమోషనల్ అవుతూ ఉంటే నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పేసి నవ్వుకుంటా చెప్పేసి అది ఎలా ఉంది అని అంటే వెటకారంగా అనిపించినట్టుగా అనిపించింది. ఎందుకు ఎవరికైనా హోమ్ సిక్ అనేది ఉంటుంది, ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా ఎమోషనల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఇక్కడ అంటే మనకి ఇప్పుడు 9:30 ఎపిసోడ్లో చూపించలేదు, కానీ లైవ్లో అయితే నిఖిల్ని నేను లేకుంటే నువ్వు బతకగలుగుతావారా అని చెప్పేసి అన్నది అమ్మ. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంటే ఒక్క ఛానల్లో ఇంటర్వ్యూలో వాళ్ళు మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. సో తను అలాంటిది కాదు, అసలు వాళ్ళు బిగ్ బాస్ అంటేనే చూస్తారా చూడరా కూడా తెలియదు. ఆమె బిహేవియర్ అనేది చూసి తల పట్టేసుకుంటారు కావచ్చు. ఇక ఎవరి పిల్లలైనా ఒకటే, తప్పగా ఎందుకు అనుకుంటారు. కానీ సో ఇక్కడ అంటే మళ్ళీ మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారనమాట. సీతను పాతది బ్యాన్ తీసేసి కొత్త ఏంటిది మన కాంతార హారాన్ని ధరించి అక్కడ చేరిపోయిన కూర్చోమని చెప్తారు. ఎవరైతే నిఖిల్ టీంలో ఉన్నారో వాళ్ళకి మన ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ అండి సోనియా అండ్ పృథ్వీ తప్ప ఎవ్వరు నిఖిల్ టీంకి వెళ్ళారు. సో అక్కడ ఏంటని అంటే మనకి అక్కడ సోనియా ఉంది, ప్లస్ మళ్ళీ మనం నిఖిల్కి ఏది చెప్పినా కానీ మళ్ళీ ఫైనల్గా సోనియాదే వింటాడు. తను కరెక్ట్గా జడ్జిమెంట్ చేయట్లేదు, కరెక్ట్గా ఆడట్లేదు అని చెప్పేసి అందరికీ తెలిసిందనమాట. అందుకని చెప్పేసి అందరూ కాంతారా టీంకి సీత దగ్గరికే వెళ్ళిపోతారు. ఇక్కడ అండి లాస్ట్కు మణికంఠ ఉంటాడు అండ్ ప్రేరణను లాస్ట్కి ఇద్దరిని పిలిచారన్నట్టు. మణికంఠ వచ్చేసి నిఖిల్ టీంకి వెళ్తాడు. సీత మన ప్రేరణ వచ్చేసి అండి తనని లాస్ట్గా పిలిచారు అని చెప్పేసి బిగ్ బాస్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటని అంటే నాకు సీత టీంలో ఉండాలనిపిస్తుంది, ఒకవేళ మీరు ఏదైనా స్వాప్ చేయగలిగితే స్వాప్ చేసేస్తే నేను సీత టీంలోకి వెళ్తాను, కాంతార టీంలోకి వెళ్తాను, నాకు నిఖిల్ టీం శక్తి టీంలోకి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే యష్మిన్ చేసేయండి అని చెప్పేసి చెప్తుంది. అంటే వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకుని ఉండుంటారు. సో ఏంటంటే యష్మి కూడా తను సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే తనకు చీఫ్ అయ్యే అవకాశం రాలేదు, కనీసం ఇదైనా ఉండాలి అని చెప్పేసి తన వర్షన్లో చెప్పేసి ఉంటుంది. సీత ఒప్పుకోదు. కాకుంటే ఏంటని అంటే మళ్ళీ బిగ్ బాస్ గారు అడిగినప్పుడు చెప్తుంది అన్నట్టు తనకి ఓకే అయ్యాక. సో ప్రేరణ అనేది సీత టీంలోకి వచ్చేస్తుంది, యష్మి నిఖిల్ టీంలోకి వెళ్తుంది. ఇక్కడ అండి నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ డిస్కషన్ చేసుకుంటారనమాట. యష్మి కావాలని మన టీంలోకి వచ్చింది, మనం అబ్జర్వ్లో ఉండి మనల్ని అబ్జర్వ్ చేసి ఎవరు ఏంటనేది నిరూపించడానికి వచ్చింది. తను అలా ప్రేరణ కోసం రాలేదు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడన్నట్టు. మణికంఠ అంటే ఓకే, మణికంఠ గురించి నాకు తెలుసు, గేమ్ బాగానే ఆడతాడు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ అండి మనకి అందరినీ సోఫాలో కూర్చోమంటారు. నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి స్మరణం అనే సాంగ్ తోటి మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బిగ్ బాస్ గారు అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోమంటారు. అక్కడ కొంచెం చిన్న చిన్న డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. నబీల్ అండి ఇక అందరూ ఓవర్ కూడా చేయొద్దు, ఎందుకంటే నెగిటివ్ అయిపోతుంది తనకి. చెప్తాను, ఒక గేమ్లో మణికంఠను అన్నాడన్నమాట. ఇక్కడ అండి మనకి ఏంటి అంటే ఒక భూకంపం రాబోతుంది, ఒక పెను తుఫాను మీ మనుగడను సూచిస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లోనే ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది లిమిట్లెస్ సీజన్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా లిమిట్లోనే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తారన్నట్టు. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు ఒక పవర్ ఇస్తున్నారు, ఆ లిమిట్లెస్ వైల్డ్ కార్డులో వచ్చే వారిని
మీరు ఛాలెంజెస్ ఉంటాయి, అందులో విన్ అవుతే ఒకరిని తీసేయొచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారన్నమాట. ఏ ఛాలెంజ్లో అయితే ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ క్లాన్కి 1 lakh అనే అంతే ప్రైజ్ మనీ అనే అంతే వాళ్ళకి టోటల్ అమౌంట్ ప్రైజ్ మనీ ఉంటుంది కదా, 11 lakhs ఏమో అందులో యాడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి ఛాలెంజెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి ఫస్ట్ గేమ్ వచ్చేసి బాల్ని పట్టు టవర్లో పెట్టు అని చెప్పేసి చెప్పారు. చిన్న చిన్న మనకి పోల్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసి ఒకదానికొకటి సెట్ చేసేసి పైన బాల్ ఉంటుంది పెద్దది. సో దాన్ని ఫస్ట్ పెట్టేసి మనకి కింది నుండి స్ట్రైట్గా పెట్టేసుకుంటూ వచ్చేసి 5 sticks ఏమో ఉన్నాయి, టవర్ ఉంటుంది. సో బార్డర్ లైన్ అనేది ఇచ్చేశారు. ఆ బార్డర్ లైన్ని మేము చేయకుండా సో దూరం ఉండేసి ఆ స్టిక్ తోటి ఆ బాల్ని అందులో వేయాలన్నమాట. మనకేంటంటే అంతకుముందు మనము బ్యాగ్ని తాడుతోటి రోప్ తోటి అంటూ ఉంటే మనకి స్టెప్స్ వైజ్గా అవన్నీ పగదు. కాకపోతే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ అండి సీత టీం నుండి ఎవరు అని అంటే తన అందరి పేరు అనౌన్స్ చేసేస్తుంది. ఇంకా మనకి నిఖిల్ టీం నుండి వాళ్ళు ముగ్గురు, ఇంకా నిఖిల్ కాకుండా ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిస్తారన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నిఖిల్ అండ్ నబిల్ మధ్యలో జరుగుతుంది. నిఖిల్ ఫస్ట్ పెడతాడు, అక్కడ టవర్ దగ్గరికి పోయాక వేసే ముందు తన బాల్ అనేది పడిపోతుంది. అక్కడ నబిల్ వాళ్ళకి కాంతారా టీంకి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. వాళ్ళు స్లోగా వచ్చుకుంటూ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేశారు. అక్కడ ఏంటని అంటే సోనియా వేశాక ఆ బాల్ అనేది లోపలికి వెళ్ళిపోలేదు టవర్కి, అక్కడ పైన స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో అయినా కానీ సరే సీతను అనమంటే నిఖిల్ వచ్చేసి అంటారు. లాస్ట్కి వచ్చేసి అండి మణికంఠది గేమ్ అనేది తను కొంచెం సోనియా వస్తుంది లాస్ట్కి. సోనియా కొంచెం ఫాస్ట్గా నడిచేసరికి ఆ బాల్ అనేది పడిపోతుంది. ఇక్కడ నైనిక అనేది లాస్ట్కి వస్తుంది, తనది బాల్ వేస్తుంది. కానీ ఇక్కడ ఏంటనంటే నైనిక అదంటే అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు బార్డర్ని దాటేసి తన షూ అనేది బార్డర్ని దాటేసి వచ్చింది, తను వేసిందన్నమాట. ఎనీవే అయినా కానీ కాంతారా టీమే, మన శక్తి టీం నిఖిల్ వాళ్ళ టీం వచ్చేసి 3 ఉంటుంది అప్పటికి, సీత టీం వచ్చేసి 4 ఉంటాయి. ఏ వైపుగా చూసినా కానీ మనకి సీత టీమే విన్ అవుతుంది అనమాట. ఇది ఏంటనంటే 10 minutes లోపు ఎవరు ఎక్కువగా వేస్తే వాళ్ళు విన్ అన్నమాట, ఆ టీం విన్. 10 minutes లోపు ఎవరు వేయకపోతే వాళ్ళు 2 టీమ్స్ ఓడిపోయినట్టే అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకా సీత టీం విన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేసేందుకు ఛాన్స్ వస్తుంది. సీత అందరినీ రమ్మంటుంది, అందరినీ తీసేయమంటుంది ఒకరిని. వాళ్ళు వచ్చేసి 12 నెంబర్ ఉన్న వైల్డ్ కార్డ్ని తీసేసి కాంతారా టీం అని బోర్డు ఉంటుంది, దాన్ని స్టిక్ చేసేస్తారు. ఇక్కడ వీళ్ళు విన్నందుకు వాళ్ళ క్లయింట్కి 1 lakh ప్రైజ్ మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి నిఖిల్ టీము ఓడిపోయింది కాబట్టి వాళ్ళ టీంలో ఉంచి ఒకరిని తీసేయాలి, ఎవరైతే బాగా పర్ఫామ్ ఆడలేదో వాళ్ళని తీసేయాలని చెప్పేసి చెప్తారు. ఇక్కడ సీత వాళ్ళ టీము ఇక్కడ అండి సీత టీం నుండి ఎవరు అని అంటే తన అందరి పేరు అనౌన్స్ చేసేస్తుంది. ఇంకా మనకి నిఖిల్ టీం నుండి వాళ్ళు ముగ్గురు, ఇంకా నిఖిల్ కాకుండా ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిస్తారన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నిఖిల్ అండ్ నబిల్ మధ్యలో జరుగుతుంది. నిఖిల్ ఫస్ట్ పెడతాడు, అక్కడ టవర్ దగ్గరికి పోయాక వేసే ముందు తన బాల్ అనేది పడిపోతుంది. అక్కడ నబిల్ వాళ్ళకి కాంతారా టీంకి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. వాళ్ళు స్లోగా వచ్చుకుంటూ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేశారు. అక్కడ ఏంటని అంటే సోనియా వేశాక ఆ బాల్ అనేది లోపలికి వెళ్ళిపోలేదు టవర్కి, అక్కడే పైన స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో అయినా కానీ సరే సీతను అనమంటే నిఖిల్ వచ్చేసి అంటారు. లాస్ట్కి వచ్చేసి అండి మణికంఠది గేమ్ అనేది తను కొంచెం సోనియా వస్తుంది లాస్ట్కి. సోనియా కొంచెం ఫాస్ట్గా నడిచేసరికి ఆ బాల్ అనేది పడిపోతుంది. ఇక్కడ నైనిక అనేది లాస్ట్కి వస్తుంది, తనది బాల్ వేస్తుంది. కానీ ఇక్కడ ఏంటనంటే నైనిక అదంటే అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు బార్డర్ని దాటేసి తన షూ అనేది బార్డర్ని దాటేసి వచ్చింది, తను వేసిందన్నమాట. ఎనీవే అయినా కానీ కాంతారా టీమే, మన శక్తి టీం నిఖిల్ వాళ్ళ టీం వచ్చేసి 3 ఉంటుంది అప్పటికి, సీత టీం వచ్చేసి 4 ఉంటాయి. ఏ వైపుగా చూసినా కానీ మనకి సీత టీమే విన్ అవుతుంది అనమాట. ఇది ఏంటనంటే 10 minutes లోపు ఎవరు ఎక్కువగా వేస్తే వాళ్ళు విన్ అన్నమాట, ఆ టీం విన్. 10 minutes లోపు ఎవరు వేయకపోతే వాళ్ళు 2 టీమ్స్ ఓడిపోయినట్టే అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకా సీత టీం విన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేసేందుకు ఛాన్స్ వస్తుంది. సీత అందరినీ రమ్మంటుంది, అందరినీ తీసేయమంటుంది ఒకరిని. వాళ్ళు వచ్చేసి 12 నెంబర్ ఉన్న వైల్డ్ కార్డ్ని తీసేసి కాంతారా టీం అని బోర్డు ఉంటుంది, దాన్ని స్టిక్ చేసేస్తారు. ఇక్కడ వీళ్ళు విన్నందుకు వాళ్ళ క్లయింట్కి 1 lakh ప్రైజ్ మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి నిఖిల్ టీము ఓడిపోయింది కాబట్టి వాళ్ళ టీంలో ఉంచి ఒకరిని తీసేయాలి, ఎవరైతే బాగా పర్ఫామ్ ఆడలేదో వాళ్ళని తీసేయాలని చెప్పేసి చెప్తారు.
ఇక్కడ సీత వాళ్ళ టీము ఇక్కడ అండి సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మనకి పెద్ద తాళి ఉంటుంది కదా, సో అది ఇచ్చేసి 40 మినిట్స్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. 2 టీంల నుంచి ఎవరైతే ఫుడీస్ ఉంటారో వాళ్ళని, అంటే ఎక్కువగా తినే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని రమ్మన్నారు. ఇక్కడ వచ్చేసి సోనియా అండ్ నబీల్ వస్తారన్నట్టు. చాలా తెలివే అండి. మనకి ఏంటి అని అంటే టోటల్ చికెన్ ఐటమ్స్, కొంచెం పెరగన్నము, బిర్యానీ అండ్ ఆమ్లెట్, చపాతి అలా ఇచ్చారన్నమాట. చికెన్ మనం నమిలేసి అది మనకి బిర్యానీ, మనం వెజ్ బిర్యానీ కానివ్వండి చికెన్ బిర్యానీ ఏది తిన్నా కానీ మనం కొంచెం తినేసరికి మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోయినట్టుగా, కడుపు నిండినట్టుగా అయిపోతుంది కదా, సో అది ఇచ్చారు. నార్మల్ రైస్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ నబీల్ అంటే ఓకే, నబీల్కి ఎక్కువగా అలవాటు ఉంటుంది, మనం చెప్పదు కానీ ఎక్కువగా అలవాటు ఉంటుంది తనకి తినడంలో. సోనియా ట్రై చేస్తుంది, బట్ 2 టీంలో వాళ్ళు ఎవరు విన్ అవ్వరండి. ఇంకెవరిని హెల్ప్ చేయవచ్చు అని అంటే ఆదిత్య అండ్ యష్మి వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయి హెల్ప్ చేస్తారన్నట్టు, తింటారు బట్ తినలేకపోతారు. అక్కడ బజర్ అనేది మోగిపోతుంది, టాస్క్ ఎవరు విన్ అవ్వలేదన్నట్టు. సో ఎందుకు రీజన్స్ అనేది చెప్పేసి మనకి 9:30 ఎపిసోడ్లో అయితే చూపించారండి. లైవ్లో జరుగుతుంది. చాలామంది చాలా వీడియోస్ డైరెక్ట్ టీవీనే వీడియో తీసి పెడుతున్నారు. సో అలా పెడితే మీకే కాపీ రైట్స్ వస్తాయి, జాగ్రత్త. ఇప్పుడు వ్యూస్ వస్తాయి కావచ్చు, బట్ మానిటైజేషన్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అదొక చిన్న అడ్వైజ్ అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. వచ్చే 12 మంది ఎవరు ఏంటి, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, వచ్చేది ఒక్కరే, అంటే ఎంతమంది వస్తే అంతకన్నా ఎక్కువ హౌస్లో నుంచి వెళ్ళిపోతారట అండి. సో వీళ్ళందరూ ఏంటనంటే మీ టీం గెలిచింది మా టీం విన్ అయింది కాదు, ఇది మన హౌస్ పరంగా అందరం కంటెస్టెంట్స్ ఛాలెంజ్ అన్నట్టుగా నైనిక మాట్లాడుతుంది. సో ఏంటంటే నబీల్ మణికంఠ ఓడిపోయినప్పుడు ఎలా ఉంది ఓటమి అనేసి అడుగుతూ ఉంటాడన్నట్టు. ఎప్పుడు గెలవడమే ఎందుకు, నాకు చీఫ్ అవ్వాలని ఉంది, ఒకరి కింద క్లాన్లో ఉండాలని లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.